వెల్కమ్ టు బ్రైట్స్ వర్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఏసీ పవర్ అంటే ఏమిటి, తర్వాత వచ్చి పవర్ ట్రయాంగిల్ అంటే ఏమిటి, అలాగే పవర్ ఫ్యాక్టర్ ట్రయాంగిల్ అంటే ఏమిటి, వాటి యొక్క యూటిలైజర్స్ అన్ని సింపుల్గా నేర్చుకున్నాము. ఏసీ పవర్ అంటే ఏమిటి? జనరల్గా P = VI cos phi. P = VI cos phi. V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్, cos phi అంటే పవర్ ఫ్యాక్టర్ అంటే యాంగిల్ బిట్వీన్ P అండ్ I, వోల్టేజ్ అండ్ కరెంట్, ఈ రెండింటి మధ్య ఉండే యాంగిల్నే కాస్ పై అంటారు. అంటే పవర్లో మనకు వచ్చేసి వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం వచ్చేసి ఒక ఏసీ వేవ్ ఫామ్ తీసుకున్నాం. ఇది ఒక వేవ్ ఫామ్ అనుకుంటే ఇది వేవ్ ఫామ్ ఏ అనుకుంటే, నెక్స్ట్ వచ్చేసి ఇది వోల్టేజ్ అని అనుకోవచ్చు. ఆర్ వోల్టేజ్ రెఫరెన్స్ తీసుకుంటే కరెంట్, ఇది వేవ్ ఫామ్ బి అనుకోవచ్చు, లేకుంటే కరెంట్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి మనం సపోజ్కు ఇది రెఫరెన్స్ తీసుకున్నాం అనుకో. రెఫరెన్స్ తీసుకుంటే ఈ కరెంట్ అనేది హెడ్ ఆఫ్ సపోజ్కు వేవ్ B is ahead of wave A, అదే లేకుంటే కరెంట్ వేవ్ ఈజ్ ahead of వోల్టేజ్ వేవ్ అని అనుకోవచ్చు అన్నమాట. అలా కాకుండా ఇంకో విధంగా అనుకో. రెఫరెన్స్ అనుకుంటే రెఫరెన్స్ వేవ్ ఏ వేవ్, ఇది బి అనుకుంటే బి వేవ్. ఇప్పుడు ఏమనుకుంటే వేవ్ ఫామ్ B is lagging of వేవ్ A అంటే అనుకోవచ్చు. లేకుంటే వేవ్ A is ahead of వేవ్ B. ఎట్లా ఉండదు అంటే బితో రెఫరెన్స్ చేసినప్పుడు ఏ ముందుందని చెప్పేసి అనమాట. లేకుంటే ఈ ఇక్కడ రెఫరెన్స్ తీసుకుంటే అప్పుడు వచ్చి బి వేవ్ వచ్చేసి వెనకాల ఉందని, లాగింగ్లో ఉందని చెప్పచ్చు అన్నమాట. ఇది నెక్స్ట్ అంటే ఈ రెండింటి ఈ
వేవ్ ఏకి వేవ్ బి మీద ఉండేదాన్ని మధ్య ఉండే యాంగిల్ని కాస్ పై అంటారు, పవర్ ఫ్యాక్టర్ అంటారు. ఓకే, సపోజ్ ఇన్ ఫేస్ లో ఉన్నాయి అనుకో, సేమ్ ఫేస్ లో ఉంటే ఇది వేవ్ ఏ అనుకుంటే, వేవ్ బి కూడా సేమ్ ఫేస్ లో ఉంటే వేవ్ బి, both are in same phase. Wave A and B are in same phase. అంటే మీద ఫేస్ యాంగిల్ వచ్చేసి 0. ఫేస్ యాంగిల్ 0. ఇది సపోజ్ ఆపోజిట్ ఫేస్ ఉన్నాయి అనుకో, ఇది వేవ్ ఏ అనుకుంటే, ఇది వేవ్ బి. both are in opposite or 180 degrees phase shift. ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ గా మనము వాటి మధ్య యాంగిల్స్ డిఫరెన్షియేషన్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, పవర్స్ ఎన్ని రకాలు? ఏసీ పవర్ వచ్చేసి జనరల్ గా 3 టైప్స్. ఫస్ట్ వన్, రియల్ పవర్ ఆర్ ఇన్స్టంటేనియస్ పవర్. ఇన్స్టంటేనియస్ పవర్ అంటారు. దీని వచ్చేసి P is equal VRMS into IRMS into cos pi. అంటే యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్, ఆర్ఎంఎస్ వోల్టేజ్ అండ్ కరెంట్, ఆర్ఎంఎస్ కరెంట్స్ బిట్వీన్ వచ్చేసి కాస్ లో ఉంటే దాన్ని వచ్చేసి రియల్ పవర్ అంటారు. రియల్ పవర్ యూనిట్స్ P is equal to వాట్స్. వీటికి రియల్ పవర్ కి యూనిట్స్ ఏంటంటే వాట్స్. దీని వచ్చేసి మేము జనరల్గా హౌస్ హోల్డ్ పర్పస్ లో చూస్తుంటాం. హౌస్ హోల్డ్ పర్పస్ లో గమనిస్తుంటాం. మన ఇంటికి వచ్చేది అన్ని ఆర్ఎంఎస్ వోల్టేజ్, ఆర్ఎంఎస్ కరెంట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రియాక్ట్ పవర్. రియాక్ట్ పవర్ ఇది వచ్చేసి క్యూతో డినోట్ చేస్తాము. క్యూ ఇస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ ఇంటూ సైన్ పై. అంటే ఆర్ఎంఎస్ వోల్టేజ్ కి ఆర్ఎంఎస్ కరెంట్స్ కు
అంటే బిట్వీన్ యాంగిల్ వచ్చేసి సైన్ పైలో ఉంటే దాన్ని వచ్చేసి రియాక్టివ్ పవర్ అంటారు. దీని వచ్చేసి క్యూతో మెజర్ చేస్తారు. యూనిట్స్ వచ్చేసి VAR. నెక్స్ట్ వన్ వచ్చేసి అపరెంట్ పవర్. అపరెంట్ పవర్ దీన్ని ఎస్ అంటారు. ఎస్ డినోట్ చేస్తారు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు VRMS ఇంటూ IRMS. అంటే RMS వోల్టేజ్ ఇంటూ RMS కరెంట్, RMS వోల్టేజ్ ఇంటూ RMS కరెంట్స్ ఉంటే దాని వచ్చేసి అపరెంట్ పవర్ అంటారు. దీనికి కాస్ పై యాంగిల్ వచ్చేసి 1 ఉంటుంది. కాస్ పై ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ VRMS RMS 1 ఉంటుంది. దీని అపరెంట్ పవర్. దీని యూనిట్స్ వచ్చేసి VA అంటారు. ఓకే, మనం పవర్ ట్రయాంగిల్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. పవర్ ట్రయాంగిల్ ఇంపెడెన్స్ యాంగిల్ ఆర్ ఫేస్ యాంగిల్ పై. ఇది వచ్చేసి P ఈజ్ ఈక్వల్ VRMS IRMS ఇంటూ కాస్ పై. ఇది వచ్చేసి Q VRMS ఇంటూ IRMS ఇంటూ సైన్ పై. ఇది హార్జాంటల్, ఇది వర్టికల్, ఇది హైపోటెన్యూస్. S ఈజ్ ఈక్వల్ టు VRMS ఇంటూ IRMS. దీన్ని అపరెంట్ పవర్ అంటారు. ఇది రియల్ పవర్ అండ్ యాక్టివ్ పవర్. ఇది వచ్చేసి రియాక్టివ్ పవర్. ఇది వచ్చేసి అపరెంట్ పవర్. ఈ మూడు ఒక ట్రయాంగిల్ లాగా ఉంటాయి కాబట్టి దీన్ని పవర్ ట్రయాంగిల్ అంటారు. ఫస్ట్ వచ్చేసి రియల్ పవర్, యాక్టివ్ పవర్. P ఈజ్ ఈక్వల్ VRMS ఇంటూ IRMS ఇంటూ కాస్ పై వస్తుంది. తర్వాత వచ్చేసి రియాక్టివ్ పవర్ Q అంటారు. VRMS ఇంటూ IRMS ఇంటూ సైన్ పై వస్తుంది యాంగిల్. ఇప్పుడు వచ్చేసి దీని S ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన ట్రయాంగిల్ ఫార్ములాలో S స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్. ట్రయాంగిల్ ఫార్ములాలో S ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్. అంటే అపరెంట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్టివ్ పవర్ ప్లస్ రియాక్టివ్ పవర్ స్క్వేర్. దీన్ని అపరెంట్ పవర్ అంటారు. ఈ విధంగా మనకు ఏదైనా కానీ 2 పవర్స్ ఇచ్చినప్పుడు 3వ పవర్ను మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట, యూజింగ్ పవర్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని. ఇప్పుడు యాక్టివ్ పవర్
యాక్టివ్ పవర్ ఇచ్చేసి అపరెంట్ పవర్ ఇచ్చిన సైన్ పైన కనుక్కోవచ్చు. అలాగే ఈ రెండు సైన్ పై ఈ రియాక్టివ్ పవర్ ఇచ్చేసి యాక్టివ్ పవర్ ఇచ్చేసినా కూడా అపరెంట్ పవర్ కనుక్కోవచ్చు. అలా ఏది రెండు ఇచ్చినా కూడా కోడ్ది కనుక్కోవచ్చు అన్నమాట ఈజీగా. దీన్ని వచ్చేసి పవర్ ట్రయాంగిల్ అంటారు. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ అంటే పవర్ ఫ్యాక్టర్ అంటే యాంగిల్ బిట్వీన్ RMS voltage and RMS current. అంటే VRMS కు IRMS కు మధ్య ఉండే యాంగిల్ని పవర్ ఫ్యాక్టర్ అంటారు. రేంజ్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ రేంజ్ ఎలా ఉంటుందంటే 0 to 1 ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి యూనిటీ పవర్ ఫ్యాక్టర్. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై అంటే యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వల్ కాస్ పై అంటారు కదా. దీని పవర్ ఫ్యాక్టర్ మనం కాస్ పై అయితే మెజర్ చేస్తాం. ఆ విధంగా కాస్ పై ఈక్వల్ టు 1 ఉండాలి. అంటే విఐకి విఆర్ఎంఎస్కు ఇంటూ ఐఆర్ఎంఎస్కు ఉండే యాంగిల్ వచ్చేసి 1 అనుకో, దాన్ని యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటారు. అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ సర్క్యూట్ ఏదైనా సర్క్యూట్లో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంది అనుకుంటే అది వచ్చేసి ఇట్ యాక్ట్ యాజ్ ఏ రెసిస్టివ్ లోడ్ లాగా యాక్ట్ అవుతుంది అన్నమాట. ఇది జనరల్గా వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫిలమెంటల్ బల్బ్, ఫిలమెంట్ ఉండే ఎందుకంటే రెసిస్టెన్స్ ఉండే ఫిలమెంట్ ఉంటుంది. టంగ్స్టాన్ రెసిస్టెన్స్ ఉంటుంది. టంగ్స్టాన్ ఫిలమెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి రెసిస్టర్గా యాక్ట్ అవుతుంది అన్నమాట. దీని వచ్చేసి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ cos phi is equal to -0.8 అలా ఉంటే దీన్ని లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. అంటే విఆర్ఎంఎస్ కు ఐఆర్ఎంఎస్ కు
మధ్య ఉండే యాంగిల్ వచ్చేసి నెగిటివ్లో ఉంటాయి. నెగిటివ్లో ఉంటే దాన్ని లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. ఈ సర్క్యూట్ యాక్ట్ యాజ్ ఏ ఏదైనా సర్క్యూట్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే ద సర్క్యూట్ యాక్ట్ యాజ్ ఇండక్టర్ లాగా యాక్ట్ అవుతుంది, ఎందుకంటే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ cos phi is equal to పాజిటివ్ సైడ్ అన్నమాట. పాజిటివ్ సైడ్ అంటే దీని వచ్చేసి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. అంటే ఆర్ఎంఎస్ వోల్టేజ్కి ఆర్ఎంఎస్ కరెంట్కు మధ్య ఉండే యాంగిల్ వచ్చేసి పాజిటివ్లో ఉంటే దాని వచ్చేసి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. ఇది ఒకేలా ఆ సర్క్యూట్ ఎలా యాక్ట్ అవుతుందంటే ద లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ సర్క్యూట్ యాక్ట్ యాజ్ కెపాసిటర్గా యాక్ట్ యాక్ట్ అవుతుందన్నమాట. ఇది మనం పవర్ ట్రయాంగిల్ చూద్దాం. అదే పవర్ ఫ్యాక్టర్ ట్రయాంగిల్ ఒకసారి వేసుకొని చూద్దాం ఒకసారి. అలాగే ఇప్పుడు 1 అనేది మనకు ఎలాగ పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 పాజిటివ్ నేచరు నెగిటివ్ నేచర్ అయితే ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అయితే ఇది వచ్చేసి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ పాజిటివ్ సైడ్ అంటే, అదే నెగిటివ్ సైడ్ అంటే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. ఇది వచ్చేసి రెసిస్టర్స్గా యాక్ట్ అవుతుంది. రెసిస్టర్గా ఇది వచ్చేసి కెపాసిటర్గా యాక్ట్ అవుతుంది. కెపాసిటర్గా ఇది వచ్చేసి ఇండక్టర్ లాగా యాక్ట్ అవుతుంది. అంటే ఒక సర్క్యూట్ ఏదైనా మనం తీసుకుంటే ఆ సర్క్యూట్లోకి యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో ఉంటే అప్పుడు వచ్చేసి ఆ సర్క్యూట్ వచ్చేసి రెసిస్టర్ లాగా యాక్ట్ అవుతుంది అన్నమాట. అదే ఒక సర్క్యూట్ వచ్చేసి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో ఉంటే ఆ సర్క్యూట్ వచ్చేసి కెపాసిటర్ లాగా యాక్ట్ అవుతుంది. అంటే కెపాసిటర్ మీన్స్ పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆ సర్క్యూట్కి జనరేట్ చేస్తున్నాం, పవర్ ఫ్యాక్టర్ జనరేట్ చేస్తుంది. ఇది వచ్చేసి జనరేట్ చేయదు, అలానే అబ్జర్వ్ చేయదు. నైదర్ జనరేట్ నార్ అబ్జర్వ్. దీని వచ్చేసి రెసిస్టర్ అంటారు అన్నమాట. ఇది వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ను అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ నార్మల్గా కరెంట్ నార్మల్ కండిషన్లో ఉంటే ఇక్కడ వచ్చేసి కరెంట్ వచ్చేసి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లో ఉండేదానికన్నా మోర్ కరెంట్ అబ్జర్వ్ చేస్తుంది. మోర్ కరెంట్ అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. మోర్ కరెంట్ ఇస్తున్నది. ఇక్కడ వచ్చేసి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో లెస్ కరెంట్ అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి లాసెస్ ఇంక్రీజ్ అవుతాయి, ఎందుకంటే లాసెస్ కూడా I² R కాబట్టి జనరల్గా I² R లేదంటే I² XL అనుకోండి. అందుకు కాబట్టి లాసెస్ ఇంక్రీజ్ అవుతాయి, కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీనిలో వచ్చేసి లాసెస్ డిక్రీజ్ అవుతుంది.
డిక్రీజ్ అవుతాయి. పవర్ అబ్జార్ప్షన్ వచ్చేసి ఎక్కువ అవుతుంది. దీనిలో వచ్చేసి పవర్ వచ్చేసి నార్మల్గా ఉంటుంది. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో వచ్చేసి పవర్ వచ్చేసి లెస్ తీసుకుంటుంది, తక్కువ ఉంటుంది. దీనిలో ఎఫిషియన్సీ నార్మల్గా ఉంటుంది. దీనిలో ఎఫిషియన్సీ మోర్గా ఉంటుంది. దీంట్లో ఎఫిషియన్సీ వచ్చేసి లెస్గా ఉంటుంది. ఎందుకంటే లాసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇట్ ఈస్ ఇండక్టర్ సర్క్యూట్లో వీటిల్లో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఏదైనా ఒక సర్క్యూట్ వచ్చేసి నెగటివ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటే దాన్ని లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. ఇది యాక్ట్ యాజ్ ఇండక్టర్లో వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది, లాసెస్ ఎక్కువ అవుతుంది, పవర్ ఎక్కువ తీసుకుంటుంది, ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది. ఇది వచ్చేసి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఇట్ యాక్ట్ యాజ్ పాజిటివ్ సైడ్ ఉంటుంది. ఫేస్ యాంగిల్ cos φ వచ్చేసి పాజిటివ్ సైడ్ ఉంటుంది. కెపాసిటర్ యాక్ట్ అవుతుంది ఆ సర్క్యూట్, లీడింగ్ పవర్ సర్క్యూట్. లాసెస్ డిక్రీజ్, కరెంట్ వచ్చేసి తక్కువ తీసుకుంటుంది, లాసెస్ తక్కువ ఉంటుంది, పవర్ వచ్చేసి తక్కువ ఉంటుంది, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో వచ్చేసి ఆ సర్క్యూట్ వచ్చేసి రియాక్టర్గా యాక్ట్ అవుతుంది, రిజిస్టర్గా యాక్ట్ అవుతుంది. ఏదర్ జనరేట్ నార్ అబ్జర్వ్ ఈ పవర్ ఫ్యాక్టర్ని ఎక్కువ తీసుకోదన్నమాట. తర్వాత వచ్చేసి కరెంటు పవర్ నార్మల్గా ఉంటుంది కాబట్టి ఎఫిషియన్సీ కూడా నార్మల్గానే ఉంటుంది. దీని వచ్చేసి మనం పవర్ ఫ్యాక్టర్ గురించి ఇప్పుడు నీట్గా నేర్చుకున్నాం. ఒకవేళ ట్రయాంగిల్లో మనం గీయగలిగితే ఎలా ఉంటుంది చూద్దాం. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఫ్రెండ్స్ అందుకు కాబట్టి పవర్ ఫ్యాక్టర్ని జనరేట్ చేసేదంటే పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటే పవర్ ఫ్యాక్టర్ ఏదైనా సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటే పవర్ ఫ్యాక్టర్ మనం ఇంప్రూవ్ చేయడానికి కెపాసిటర్స్ యూజ్ చేస్తాం ఆర్ సింక్రోనస్ కండెన్సర్స్. యూజ్ చేసి మనం పవర్ ఫ్యాక్టర్ను ఇంప్రూవ్ చేస్తాం. ఇది వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేసే మెథడ్స్ అన్నమాట. జనరల్గా ఇండస్ట్రీస్లో లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లో ఉంటుంది ఇండస్ట్రీస్ కాబట్టి మోర్ కరెంట్ తీసుకుంటుంది, రియాక్టివ్ పవర్ లాగింగ్ రియాక్టివ్ పవర్ ఉంటుంది. అందుకు కాబట్టి వాళ్ళకు మోర్ కరెంట్ బిల్ వస్తుంది, అందుకే ఈ కరెంట్ బిల్ను ఈ లాగింగ్ రియాక్టివ్ పవర్ను కాంపన్సేట్ చేయడానికి వాళ్ళు ఏం సరే కెపాసిటర్స్ వాళ్ళ ఎండ్లో కెపాసిటర్ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తుందంటే కెపాసిటర్ యూజ్ చేయడం వల్ల పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఇంప్రూవ్ అయ్యి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ను తగ్గిస్తుంది. అప్పుడు వచ్చేసి తగ్గించేసి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ రెండు వచ్చేసి అప్రాక్సిమేట్గా క్యాన్సిల్ చేసి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లాగా చేస్తున్నాం అన్నమాట. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అప్పుడు వచ్చేసి కరెంట్ బిల్ వచ్చేసి
సీసీ బిల్ వచ్చేసి తగ్గుతుంది. అందుకే వాళ్ళ ఇండస్ట్రీ సైడ్ మ్యాక్సిమం కెపాసిటర్స్ను ప్రొవైడ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కావాలంటే షేర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.